గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో గత 3 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుములోతు నీరు చేరింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇక మోర్బీ, వడోదర, ఖేడా, భరూచ్, అహ్మదాబాద్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా గాంధీనగర్, మహీసాగర్ జిల్లాలో 2 చొప్పున, ఆనంద్లో 6 ప్రాణాలు కోల్పోయారు. 24,000 మంది అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వడోదర, పంచమహల్స్ జిల్లాలు ఈ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు దేవభూమి, ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడా, మోర్బీ, రాజ్కోట్ జిల్లాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వర్షాల ధాటికి సురేందర్ నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. 100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెనను 5 ఏళ్ల క్రితమే నిర్మించారు. ఇక నాని మోర్సాల్ గ్రామ సమీపంలోని డ్యాం పొంగిపోలడంతో పెద్ద ఎత్తున నీరు నదిలోకి ప్రవేశించింది. ఇక ఆ వరద ఉధృతికి వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. వడోదరాలో విశ్వమిత్ర నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని 7 వంతెనలను అధికారులు మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ, సూరత్లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుములోతు నీరు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు, డ్యాముల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ఆయా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.